హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. నిన్నైతే వచ్చేసి మా పిల్లలు వచ్చేసి టూర్కి అదే పిక్నిక్ వెళ్ళారు కదా, అక్కడ ఎంజాయ్ చేశారు. చూడండి సార్ ఎట్లా ఎంజాయ్ చేసిందో. మా చిన్న మేజర్ ఎలా కొట్టేసుకుంటుంది వాటర్లో ఫుల్ ఎంజాయ్ చేసినట్టున్నారు అబ్బా. చాలా అంటే చాలా పెద్ద ఉంది పార్కు. ఇంకా మొత్తం డ్యాన్స్లు వేశారు అక్కడ, డీజే పెట్టుకొని డ్యాన్సులు చేసి ఎగిరిండ్రు బాగా. వన్ డే అన్నట్టే కానీ ఫుల్ ఎంజాయ్ చేశారు అబ్బా. మొత్తం వాటర్లోనే 1.5 or 2 hours వాటర్లోనే ఉన్నారు. చాలా బాగా డ్యాన్స్ చేస్తారు కదా మా పిల్లలు. చూడండి ఒకసారి కావాల్సి వస్తే. నేనైతే చిన్నప్పుడు మమ్మీ నన్ను పంపి మమ్మీ అంటే 10th వరకు ఎక్కడికి బయట పంపించలేదు నన్ను అసలు. ఏడికి వెళ్తావు వద్దు అన్నది. చిన్నగా ఉన్నగా వెళ్ళకు అన్నది చిన్నగా ఉన్నప్పుడు అడిగితే. పెద్దగా ఇంకెంత తిరుగుతావు అవసరం ఏముంది అని అన్నది. మీ మమ్మీలు ఇలానే అంటారా? వామ్మో, ఇప్పటి పిల్లలు చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు. ఎలాగో మనం ఎంజాయ్ చేయలేదు కాబట్టి మన పిల్లలని ఎంజాయ్ చేయాలని అలా పంపించాను ఇద్దరిని. ఒక అమ్మాయి వచ్చేసి 6th క్లాస్, ఇంకొక అమ్మాయి వచ్చేసి 8th క్లాస్. చాలా అసలు మస్తు ఎంజాయ్ చేసింది. మొత్తం వాటరే, ఎంత బాగుంది వాటర్. అలా 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 మొత్తం వాటర్ పైకి వెళ్ళి వస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. వాటర్లో నానారు. మళ్ళీ ఈరోజు వచ్చేసి హాలిడే తీసుకున్నారు. నిన్న పెడదాం అనుకున్న వీడియో, నిన్న టైం లేదు, ఈరోజు పెట్టాను. ఈరోజు వచ్చేసి ఇంట్లోనే ఉన్నారు 3 పిల్లలు నా తలకాయ తినడానికి. అక్కడ కనిపిస్తుంది మా పాప. ఎక్కడుంది, ఎందులో కనిపిస్తుందో కనిపించదా అసలు గుర్తుపట్టలేం. మన పిల్లలు ఎవరో, ఏ పిల్లలు ఎవరో ఏంటి అసలు గుర్తుపట్టలేం. ఇంకా అన్నీ కొన్ని ఫొటోస్ దిగి తర్వాత అలా వాటర్లో జారుబండి అంటారు, మీరు ఏమంటారు, దాని నుంచి పైకి వెళ్ళి వస్తూనే ఉంది. ఇది మా పాప. ఇక్కడ వస్తుంది కదా, నడుచుకుంటూ వస్తుంది, దిగేసి నడుచుకుంటూ వస్తుంది మా పాప. ఏమని మా పాప ఎలా ఎంజాయ్ చేశారు చూడండి అబ్బా. చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అది వచ్చేసి ఇంకో అమ్మాయి కూడా మా పాప వాళ్ళ క్లాస్మేటే, సీనియర్ అనుకుంటా, 9th క్లాస్. ఆ పాప వచ్చేసి 5th నుంచి 10th వరకు వెళ్ళారు టూర్కి. అన్నీ చైతన్య బ్రాంచ్ ఒక 4 or 3 బ్రాంచెస్ వెళ్ళినట్టున్నారు అక్కడికి. ఓషన్ పార్క్ అంట అది. మార్నింగ్ 11 to ఈవినింగ్ 5 వరకు ఉంటుందంట ఓషన్ పార్క్ వచ్చేసి. అక్కడ అది చెట్టు కింద ఫోటోలు దిగారు కొన్ని టీచర్స్, స్టూడెంట్స్. ఆ చెట్టు చూసారా, ఏమైనా గుర్తుకొచ్చిందా మీకు? పిల్లల మరి అనేసి ఒకటి ఉండే చూడండి, అందులోనే. ఇంకా అట్లనే అనిపిస్తుంది ఆ చెట్టును చూస్తుంటే. ఇక్కడ మొత్తం బాయ్స్ రెయిన్ వాటర్ దగ్గర కింద మొత్తం ఆడుకుంటున్నారు. ఈ గ్యాంగ్ మొత్తం బాయ్స్ గ్యాంగ్. ఫస్ట్ లేడీస్ ఆడారుగా, తర్వాత బాయ్స్ ఆడారు. ఇంకా ఇలా ఎక్కాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. కళలాగా ఉండిపోతుందో ఎక్కుతుందో తెలియదు. మా పాపలు ఎంత బాగా ఆడుకుంటుంది చూడండి ఒకసారి. ఎంత ఎంజాయ్ చేశారో. అక్కడ సెటర్ బ్లూ కలర్ కనిపిస్తుంది, అక్కడే మా అమ్మాయి. మొత్తం అలా రౌండ్ వేసుకొని మళ్ళీ ఇక్కడి వరకు వచ్చేస్తుంది. మొన్న వచ్చేసి చిన్నోడు పోయిండు టూర్కి సాటర్డే. వీళ్ళు వచ్చేసి సండే వెళ్ళారు. సండే మార్నింగ్ 7:30కి అట్లా వెళ్తే ఈవినింగ్ 7:30, 8 o'clock వచ్చేసారు. తిరుగుతూనే ఉన్నారు. అన్నీ ఎంజాయ్ చేస్తారు అబ్బా. ఏది వదిలిపెట్టలేదు అసలు పిల్లలు. ఏం చేస్తున్నారు మీరు? మండే కదా ఈరోజు. నేను వచ్చేసి ఫాస్టింగ్. ఇంకా పూజ చేయాలి. పూజ ఒకటి మిగిలింది, పూజ చేసేసి డ్యూటీకి వెళ్ళాలి. ఇక వీళ్ళంతా పిల్లలు ఎట్లా వస్తున్నారు. ఇక్కడ మా పిల్లలు ఎక్కడ కనిపిస్తున్నారు? ముంగట కూర్చున్న అమ్మాయి మా పాపని, బ్లాక్ డ్రెస్లో. వీళ్ళంతా వాళ్ళ క్లాస్మేట్. ఇది మా పెద్ద పాప క్లాస్మేట్, ఇంకా మా పెద్ద పాప వాళ్ళ క్లాస్మేట్ పిల్లలు. ఇంకా తర్వాత మళ్ళీ వాటర్లు మళ్ళీ వాడుకున్నారు. ఎట్లా ఆడుకున్నారు చూడండి, ఎంతో ఎంజాయ్ చేశారు. మస్తు ఎంజాయ్ చేశారు కదా. వామ్మో, అట్లా ఆడుకుంటే ఎంత బాగుంటుంది. పైనుంచి ఎండ కొడుతుంటే ఇంకా వాటర్ అలా పైన పడుతూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుంది, ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో. మనం ఎలాగో మిస్ అయ్యమనేసి మన పిల్లల్ని పంపకుండా ఉండొద్దు. మన పిల్లల్ని, నాకైతే పిల్లల్ని పంపించడంలో 1% కూడా ఇది లేదు. హ్యాపీనే ఉన్నా.
ఫోన్లే మనం పోకపోయినా వాళ్ళు వెళ్ళారు కదా అనేసి ఎంత బాగా ఆడుతుంది చూడండి పిల్లలు. వాళ్ళ ఎంజాయ్మెంట్ చూస్తే చాలు ఇంకా కడుపు నిండిపోద్ది. తిడతాము కొడతాము ఒకసారి మన పిల్లల్ని, కానీ ఎవరి పిల్లలు అంటే వాళ్ళ పిల్లలకి ప్రాణమే కదా. ఎవరికైనా సరే వాళ్ళ పిల్లలు వాళ్ళకి ప్రాణమే కదా. క్రమశిక్షణ లేదు అని తిడతాము, అంతేకంటే ఇంకేం తిట్టాము కదా. కానీ ఇలా ఎంజాయ్ చేసే టైంలో పంపిస్తాం. ఎలా చేస్తుంది డ్యాన్స్లు అవి చూడు, ఎగరడం చూడు, వాము వాము ఏమన్నా చేస్తున్నారా పిల్లలు. నైస్ కదా. అక్కడ ఉంది 7th క్లాస్ అమ్మాయిలు. ఇక్కడ కనిపిస్తుంది మా అమ్మాయి. ఇక్కడెక్కడ పేరు పెద్దగా కనిపిస్తుంది చూడు, అక్కడే మా అమ్మాయి ఉంది. మా ఇద్దరు అమ్మాయిలకి హెయిర్ పొడుగానే ఉంటుంది. మొత్తం 3 బ్రాంచెస్ వెళ్ళినట్టున్నారు, చైతన్య బ్రాంచెస్. వీళ్ళ స్కూల్ చైతన్య స్కూల్ కాబట్టి 9:30 నుంచి 8:30, ఇక్కడ 7:30 వరకు ఆడుకున్నారు ఇంకా పిల్లలు. బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు అబ్బా. మీరు ఇలా వెళ్ళారా లేరా? వెళ్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే అసలు వెళ్ళలేదండి. చిన్నప్పటి నుంచి 10th వరకు అసలు ఎక్కడ టూర్కి వెళ్ళలే. అంత బాగా ఆడుకుంటుంది. పైనుంచి ఎండ కొడుతుంది, మధ్యలో వాటర్, కింద డ్యాన్స్. వాము ఇరగదీసారుగా పిల్లలు, చాలా బాగుంది. ఇంకందరూ ఆ గేమ్ ఓవర్ అనుకుంటా, అందరూ వచ్చేస్తున్నారు ఒకరు 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 ఒకరు. ఇంకొకటి ఇది ఇప్పుడు మా చిన్న అమ్మాయిలు ఆడుతున్నది. ఇందులో ఓన్లీ చిన్నపిల్లలు 5th నుంచి 7th వరకు అనుకుంటా. 7th నుంచి 10th వరకు వేరే. ఇలా ఆడుకుంటున్నారు చూడు పిల్లలు, అంతా ఎంత బాగా ఆడుకుంటున్నారు. చూడాలన్నా కూడా అదృష్టం ఉండాలి అబ్బా. అన్నీ చూడాలన్నా కూడా అదృష్టం ఉండాలి, మనీ ఉండాలి, 2 ఉండాలి. రెయిన్కి ఏంటి అదృష్టం అంటుంది ఏంటి అనుకోవద్దు, మనీ కూడా ఇంపార్టెంటే కదా. ఇంకా ఇదొక వాటర్, వాటర్ ఇలా వస్తుంది, అలలుగా వస్తుంది వాటర్. మొత్తం అలల్లాగా అలా వస్తే పడిపోతూనే ఉన్నారు. మళ్ళీ ఇది చూడు వెరైటీగా, వాటర్ ప్లస్ పైకి వెళ్ళి జారుబండ, పైకి వెళ్ళి కింద వరకు పడిపోవచ్చు అందరు ఎంచక్క. చూడు పిల్లలు ఆడేవారు ఆడుతూనే ఉన్నారు, కింద ఆడేవాళ్ళు కింద ఆడుతున్నారు, పైనుంచి జారేవారు జారుతూనే ఉన్నారు. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అబ్బా. ఇది ఒకటి క్రొకడైల్, ఎంత బాగుంది చూడండి. డైనోసార్, సారీ, ఎంత బాగుంది కదా. డైనోసార్ దగ్గర పిల్లలు అలా ఫొటోస్ దిగారు కొన్ని. ఫిక్స్ దిగిన తర్వాత స్టార్టింగ్ అనుకుంటా ఇది, వాటర్లోనే ఆడుకున్నారు ఎక్కువగా. ఇంక ఈరోజు స్కూల్కి పోమంటే డుమ్మా కొట్టేస్తారు. ఇలా ఉంటుంది మా పిల్లలతో. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడ ఆడుతుంది మా అమ్మాయి, నీళ్ళు చిమ్ముకుంటా అడుగుతుంది. బక్క పోరి, ఆ పోరి పాప. ఇదొకటి, ఇది ఇలా తిరిగాడు, కాసేపు తిరిగినట్టున్నారు. అన్నీ మొత్తం ఆల్మోస్ట్ మొత్తం ఆడినట్టున్నారు పిల్లలు. ఇది మీరు ఎప్పుడైనా వెళ్ళరా? ఓషన్ పార్క్ అంట, ఎప్పుడైనా గండిపేట దగ్గర ఉంటుందంట. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. గండిపేట దగ్గర ఓషన్ పార్క్ అంట, నేనైతే వెళ్ళలేదు. పిల్లలు వెళ్తాము అంటే ఓకే చెప్పాను. అలా కొన్ని ఫిక్స్ దిగిన తర్వాతకి ఇంకేముంది, ఇది ఎంట్రీ అనుకుంటా ఫస్ట్. ఇంకా వాటర్లో ఆడకముందే ఆ ఫిక్స్. ఇది ఆల్మోస్ట్ మనం ఇందాక చూసింది. పిల్లలు మరి చెట్టు అట్లనే అనిపిస్తుంది కదా. ఇదొకటి, ఫొటోస్ దిగుతూనే ఉన్నారు. ఇది ఇంకా ఫొటోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసారు. నైట్ ఈ టైమింగ్ వచ్చేసి 7:40, 7:50 అట్లా అయింది. అలా ఒకరు తిగుతూ ఉన్నారు. పోయినప్పుడు ఎంత ఎంజాయ్కి వెళ్ళారు, వచ్చేటప్పుడు ఎంత డల్గా ఉన్నారు. చూడండి, మీరే చూడండి ఒకసారి, ఎంత డల్గా ఉన్నారు అమ్మాయిలు.
మొత్తం ఫేసులు అన్నీ బ్లాక్ అయిపోయారు ఒక్క రోజుల. మా అమ్మాయి వస్తుంది చూడు, చూపిస్తున్నానండి. మొత్తం పిల్లలుగా ఇది మా అమ్మాయి, చిన్న అమ్మాయి. ఆమె మా పెద్ద అమ్మాయి వెనకాల వస్తుందిగా, కనిపించలేదు. ఆమె కెమెరా అంటే ఇష్టం ఉండదు ఎక్కువగా. లగేజ్లు పట్టుకొని వచ్చేసారు. ఓకే మరి బాయ్ అండి.